హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. బాబోరు పవర్ రేంజర్ కాన్సెప్ట్ మన ఛానల్లో ప్రతి ఒక్కరు చూస్తూ ఉన్నారు, ఎంతగానో ఆదరిస్తున్నారు. అందుకు ప్రతి ఒక్కరికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అండ్ ఈ రోజు బాబోరు పవర్ రేంజర్ కాన్సెప్ట్ లో మన ముందుకు రాబోతుంది ప్రశ్న. ఈ రోజు ప్రశ్న ఏంటంటే, నరం లేని నాలుక అంటే ఏంటి అన్నా అంటూ మా వాడిని అడిగారు. ఆ నరం లేని నాలుక అంటే ఏంటో క్లియర్ గా చెప్పే ప్రయత్నం మా బుడ్డోడు చేయబోతున్నాడు. అంటే ఈ నరం లేని నాలుక అనేది ఎటంటే ఏడు తిరుగుతది. దాని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతది. ఎవడితో, ఎప్పుడు, ఎలాగా, ఎక్కడ మాట్లాడాలో అలా మాట్లాడుతూ రాజకీయ లబ్ధి పొందడం కోసం ఒక వ్యభిచారిలాగా అటు పెడితే ఇటు, ఇటు పెడితే అటు తిరుగుతా ఉంటదనమాట. అంటే నిజం చెప్పాలంటే నికాసైనటువంటి పద్ధతి లేకుండా, ఒక సరైన మార్గము, దిశానిర్దేశం లేకుండా, ఒక సూత్రాలు లేకుండా, ఒక నీతి నియమాలు లేకుండా ఎవడు పడితే వాడొస్తే వాడి సంకనెక్కి వాడికి అనుకూలంగా మాట్లాడటమే ఈ నరం లేని నాలుక యొక్క ప్రత్యేకత అన్నమాట. అర్థమవుతుందా? ఎవడు దొరికితే వాడి పక్కన మాట్లాడి వాడితో అవసరం తీర్చుకున్న తర్వాత మళ్ళీ వాడిపైనే రివర్స్ అయిపోవటం. ఇది నరం లేని నాలుక చేసేటువంటి ఒక పెద్ద పని. అయితే నేను గతంలో ఐన్యూస్‌లో చేసేటప్పుడు మా హెచ్ఓడి బ్యాక్ సైడు ఒక కొటేషన్ రాసుండేది. సీట్ బ్యాక్ సైడ్. "నాలుక రెండంచుల వాడిగల ఖడ్గము. దాన్ని వాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. నువ్వు తప్పుగా వాడినా తెగుతది, ఒప్పుగా వాడినా తెగుతది. కాబట్టి జాగ్రత్తగా వాడాలి" అంటూ దాని తాత్పర్యం ఉండేది. సో, ఇప్పుడు మనకి బాబోర్‌కు మాత్రం ఆ ప్రాబ్లమ్ లేదు. ఎందుకంటే కాంగ్రెస్ వాళ్ళు అధికారంలోకి వస్తారని తెలిసి కాంగ్రెస్ దగ్గరికెళ్తాడు. బీజేపీ వాళ్ళు అధికారంలోకి వస్తారంటే బీజేపీ వాళ్ళ దగ్గరికొస్తారు. అసలు వామ్మో! వాడిని ఓడించలేం బాబోయ్! మనకి 10 పార్టీలు కావాలంటే వామపక్షాల్ని, ఇటు జనసేన లాంటి, ప్రజారాజ్యం లాంటి పిచ్చి పార్టీలు కూడా తీసుకొని పక్కన పెట్టుకుంటాడు. సో, ఇది చంద్రబాబు నాయుడు గారు చేసే నేచర్. సొంతగా ఇప్పటి వరకు టీడీపీ సొంతగా పోటీ చేసి ఇండిపెండెంట్‌గా ఆ ఒక్క పార్టీ సభ్యులే, టీడీపీ వాళ్ళే పోటీ చేసిన, గెలిసిన సందర్భాలైతే నిల్లు. సో, ఇప్పుడు నరం లేని నాలుకని ఎందుకంటాడో ఒకసారి మా వోడు చెప్పేది మీరు క్లియర్‌గా వినండి. అందరూ నమస్కారం అండి. నేనండి మీ అమలాపురం ఆన్సర్లు అప్పారావు మాట్లాడుతున్నాండి. మరి మనకి ఈ రోజు వచ్చిన క్వశ్చన్ ఏంటంటే, ఒరే అప్పారావు, నరం లేని నాలుకంటే ఏంటిది? అజ్జ బాబోయ్, పెద్ద ప్రశ్నే అడిగారు. మరి ప్రూఫ్స్ తో సహా చెప్తా ఇనుకోండి. మరి ఆనాడు బత్తాయి బ్యాచ్ కి సహకరించిన వాళ్ళు దేశద్రోహులు అంటూ వాగి ఈనాడు అదే బత్తాయి బ్యాచ్ కి భజన చేస్తున్నారు కదా, దాన్ని నరం లేని నాలుగు అందురండి. ఇక ఆనాడు తన అరెస్ట్ అయినప్పుడు మద్దతు ఇచ్చిన కేజ్రీవాల్ ను ఈనాడు ఢిల్లీని భ్రష్టు పట్టించాడంటూ భారీ డైలాగ్స్ చేస్తున్నాడు కదా, దాన్నే నరం లేని నాలుగు అందురండి. ఇక గతంలో మోడీ హటావ్ దేశ్ బచావ్ అంటూ నినాదాలు చేసి ఈనాడు అదే దేశపు క్యాపిటల్ అయిన ఢిల్లీలో అదే మోడీని గెలిపించాలంటూ క్యాంపెయిన్ చేస్తున్నాడు కదా, దీన్నే నరం లేని నాలుగు అందురండి. ఇక ఆనాడు తన రాజకీయ సౌలభ్యం కొరకు దేశం కోసం స్నేహం అంటూ సూక్తులు చెప్పి ఈనాడు వాళ్ళ నుండే దేశాన్ని కాపాడేందుకు ఏదో శత ప్రయత్నాలు చేస్తున్నట్టు కలరింగ్ కొడుతున్నాడు కదా, దాన్నే నరం లేని నాలుగు అందురండి. ఇక ఈ నరం లేని నాలుక తమ రాజకీయ లబ్ధి కోసం ఎన్ని అబద్ధపు నిందలైనా వేస్తుందండి. ఇక వాస్తవాలతో సంబంధం లేకుండా తమ స్వార్థం కోరుకు ఈ నిందల్ని సమర్థించే కొన్ని సుత్తి పత్రికలు కూడా ఉన్నాయండి. మరి అలాంటి ఓ సుత్తి పత్రికకున్న ముద్దు పేరేటంటే అబద్ధాల పుట్ట, చెత్త కాగితాల గుట్ట. ఈ పేరు నేనెట్లేదండి, స్వర్గీయులు మన అన్నగారు శ్రీ నందమూరి తారక రామారావు గారే ఎట్టారండి. ఇప్పుడు నరం లేని నాలుగు అంటే ఏటో మీకు అవగాహన వచ్చినట్టే కదండి. మరి మన పవర్ రేంజర్ అన్న కొరకు పార్ట్ 2 రెడీ చేస్తున్నాను, అందులో కలుసుకుందాం. ఉంటాండి మరి. సో, నరం లేని నాలుక అని ఎందుకన్నాడో అర్థమైంది కదా. అంతేకాదు, గతంలో మన దివంగత నేత ఎన్టీ రామారావు గారు చెప్పిన మాటలు కూడా మనకి గుర్తు చేశారు. అది ఒక చెత్త కాతికాల గుట్ట అని ఒక ప్రముఖ పేపర్ ని ఉద్దేశించి మాట్లాడారు. అది డ్రామోజీ రావుకి సంబంధించిన పేపర్ అయి ఉండటం కూడా మీ అందరికి చెప్పవలసిన విషయం. ఆ డ్రామోజీ పేపర్‌ని అది ఒక చెత్త కాతికాల గుట్టగా మన దివంగత నేత ఎన్టీ రామారావు గారు చెప్పడం జరిగింది. ఎందుకంటే తనకి వెన్నుపోటు పడవటంలో ఆ పత్రిక అనేది మంచి పాత్ర పోషించింది కాబట్టి. మంచి పాత్ర అంటే వెన్నుపోటు పొడవటంలో మంచి పాత్ర అనమాట. సో, అర్థమైంది కదా. సో, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిది, ఇప్పుడు బాబుది నరం లేని నాలుక కాదా అన్నది మాత్రం మీకే వదిలేస్తున్నా. ఎందుకంటే ఇక్కడ వచ్చిన కంటెంట్ ప్రకారం, మేము చూసిన వాస్తవాల ప్రకారం నరం లేని నాలుక అనేది ఎలా ఉంటదో చెప్పే ప్రయత్నం మాత్రం చేస్తున్నాం గానీ, ఎవరిపైన పర్సనల్‌గా ఎటువంటి వాక్కులు మాత్రం మేము చేయట్లేదు. సో, ఇది ఈరోజు పవర్ రేంజర్ కాన్సెప్ట్. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళి సైనింగ్ ఆఫ్. థాంక్ యూ సో మచ్.